నాకు అర్థమైంది ఏంటంటే ఈ గుడిలో ఎలాంటి పూజలు జరగడం లేదు. అసలు గర్భగుడిలో దేవుడే లేడు. ఈ గుడిలో దేవుడి విగ్రహం ఎందుకు లేదని ఊర్లో ఉన్న వాళ్ళని అడిగిన తరువాత నాకు తెలిసింది ఏంటంటే సుల్తానులు ఈ గుడి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ గుడిలో ఉన్న దేవుడికి ఏమీ కావద్దని పక్క ఊరికి ఈ గుడిలో దేవుడిని షిఫ్ట్ చేశారని, అప్పటి నుండి ఈ గుడిలో దేవుడి పూజలు ఏమీ జరగడం లేదని, ఈ గుడిని ఎవరు పట్టించుకోవడం లేదని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఇంత పాతకాలం గుడిని ఎవరు పట్టించుకోవడం లేదు అని తెలిసాగా నాకు చాలా బాధ అనిపించింది. ఆఖరికి గుడిలోకి చాలా మంది చెప్పులైతే వేసుకొని వచ్చేస్తున్నారు.